నమ శివాయ. ఈ యూనివర్స్ లో ఒక రాత్రి ఉంటుంది. ఆ రాత్రిలో దేవుడు మాట్లాడాడు, కానీ మనిషిని చూస్తాడు. అడిగే దేవుడు కాదు, పరీక్ష పెట్టే దేవుడు. అది మహాశివరాత్రి. ఈ రాత్రిలో పాలు, బిల్వపత్రాలు, దీపాలు కాదు ఇంపార్టెంట్. మీ భక్తిలో నిజం ఎంత ఉందనేది ఇంపార్టెంట్. టెంపుల్ ఒక రాత్రి ముగ్గురు భక్తులు, వాళ్ళు ఒకరిని ఒకరు తెలుసుకోరు, కానీ ఈ రాత్రి తర్వాత వాళ్ళందరి జీవితాల్లో ఒకటి ఇన్విజిబుల్ థ్రెడ్ కనెక్ట్ అవుతాయి. దట్ ఇన్విజిబుల్ థ్రెడ్ ఇస్ మహాదేవ. రమేష్ డబ్బులు లేదు, పర్మనెంట్ ఇల్లు లేదు, కానీ ఫోరెట్ మీద విభూతి ఉంటుంది. ప్రతిరోజు టెంపుల్ బయట నిలబడి భక్తులకి వాటర్ అందించేవాడు. ఈ మహాశివరాత్రి రోజు అమ్మని పట్టుకొని వచ్చాడు. అమ్మ బాడీ వీక్, ఐస్ టైర్డ్, ఇన్నర్ వాయిస్: స్వామి, నా జీవితం ఏమైనా పర్లేదు, నా అమ్మని మాత్రం నా దగ్గర నుంచి తీసుకోవద్దు. He is not asking for wealth, he is asking for life itself. సురేష్ ఆఫీస్ జాబ్ ఉంది, మంత్లీ శాలరీ ఉంది, కానీ మంత్లీ టెన్షన్స్ కూడా ఉంది. లోన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ గురించి భయం కూడా ఉంది. పాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. సో టెంపుల్ బయట నిలబడి శివలింగం వైపు చూస్తూ ఇన్నర్ వాయిస్: స్వామి, నేను రిచ్ అవ్వాలని కాదు, నా జీవితం కొలాప్స్ అవ్వకూడదు. వ్యాలెట్ ఓపెన్ చేస్తాడు, అందులో లాస్ట్ 500 రూపీస్. దట్ నోట్ ఈస్ నాట్ జస్ట్ మనీ, దట్ నోట్ ఈస్ సేఫ్టీ. విక్రమ్ మనీ ఉంది, పవర్ ఉంది, కనెక్షన్స్ కూడా ఉన్నాయి, కానీ మైండ్ లో పీస్ లేదు. గోల్డ్ బిల్వ పత్రాలు తెచ్చాడు, డొనేషన్ చేయడానికి రెడీ. ఇన్నర్ వాయిస్: మహాదేవ, నా బిజినెస్ సేఫ్ గా ఉండాలి. సడన్ ఫోన్ రింగ్: సార్, అర్జెంట్ మీటింగ్, డెసిషన్ మిస్ అయితే క్రోర్స్ లాస్. మహాదేవ టెస్ట్ ఎప్పుడు చేస్తాడో తెలుసా? వెన్ భక్తి ఈజీగా ఉన్నప్పుడు కాదు, వెన్ భక్తికి ప్రైజ్ ఉంటుందో అప్పుడు. అమ్మ సడన్ గా ఫెయింట్ అవుతుంది, బ్రీతింగ్ వీక్ అవుతుంది. రమేష్ పానిక్ అవుతాడు, మనీ లేదు, హెల్ప్ లేదు, ఓన్లీ టెంపుల్ లైట్స్ అండ్ ఈస్ ఫియర్. సురేష్ ఈ సీన్ చూసి చేతిలో ఉన్న 500 రూపీస్ వైపు చూస్తాడు. అది రేపు ఆఫీస్ కోసం, అది రేపు ఫుడ్ కోసం. స్మాల్ నోట్, బిగ్ డెసిషన్స్. ఇన్నర్ వాయిస్: స్వామి, నువ్వు ఉంటే నేను ఇది వదిలేస్తాను. 500 రూపీస్ రమేష్ చేతికి ఇచ్చి పేరు అడగకుండా వెళ్ళిపోతాడు. నో క్రెడిట్, నో ఎక్స్పెక్టేషన్. మీటింగ్ కాల్ ఇంకా రింగ్ అవుతుంది. ఒక క్షణం ఆలోచిస్తాడు. ఇన్నర్ థాట్: బిజినెస్ వెయిట్ చేయగలదు, ఈ ప్రాణం వెయిట్ చేయలేదు. కాల్ కట్ చేసి డాక్టర్ ని టెంపుల్ కి పంపించాడు. సైలెంట్ హెల్ప్, నో పబ్లిసిటీ. రమేష్ కి తెలియదు హెల్ప్ ఎవరు చేశారు, సురేష్ కి తెలియదు డాక్టర్ ని ఎవరు పంపించారు, విక్రమ్ కి తెలియదు వాళ్ళ ముగ్గురు ఒకే కథలో ఉన్నారని. బట్ మహాదేవ నోస్, అండ్ దట్ ఈస్ ద రియల్ మిరాకిల్. అమ్మ సర్వైవ్ అవుతుంది, డాక్టర్స్ కాల్ ఇట్ ఏ మిరాకిల్. సురేష్ కి నెక్స్ట్ వీక్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్, లైఫ్ స్లోగా స్టేబుల్ అవుతుంది. విక్రమ్ కి బిజినెస్ సక్సెస్ వస్తుంది, కానీ ఇంపార్టెంట్ గా మనశ్శాంతి వస్తుంది. బికాస్ మహాదేవ మనీ డైరెక్ట్ గా ఇవ్వడు, కానీ జీవితానికి మీనింగ్ మాత్రం ఇస్తాడు. ఈ మహాశివరాత్రి మీరు ఏం అడిగారో అని కాదు, మీరు ఎవరికి హెల్ప్ చేశారో అని చూస్తాడు. మహాదేవ కైలాసంలో ఉండడు, మీ డిసిషన్ లో ఉంటాడు, మీ సాక్రిఫైస్ లో ఉంటాడు, మీ సైలెన్స్ లో ఉంటాడు. దట్ ఈస్ మహాదేవ, దట్ ఈస్ మహాశివరాత్రి. హర హర్ మహాదేవ్.